ఏపీ పాలిటిక్స్ ఎలా అనిపిస్తున్నాయి? పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నాడా? సూపర్ గా చేస్తున్నాడు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏపీ వదిలేసి ఢిల్లీ వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత వటుడింత అనేటువంటి ఒక సామెత ఉంది, ఒక కథ. అది ఒక చిన్న చేప పిల్లని ఫస్ట్ చిన్న దాంట్లో వేస్తారు, అది పెరిగి పెద్ద అవుతుంది. చెరువు తొట్టిలో వేస్తారు, తొట్టి కంటే పెద్ద అవుతుంది. చివరికి చెరువులో వేస్తే చెరువు కంటే పెద్ద అవుతుంది. చివరికి సముద్రంలో వేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తన యొక్క పవర్ ఇంకా పెరుగుతూనే ఉంది. ఆయన ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్తారు అనేటువంటి ఉద్దేశం కూడా అందరికీ ఉంది. ఎందుకంటే ఆయన రీసెంట్గా చెప్పారు సనాతన ధర్మ బోర్డుని ఏర్పాటు చేయాలి, అది కూడా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పారు. ఫ్యూచర్లో ఆయన్ని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చూస్తామేమో అని కూడా అందరూ అనుకుంటున్నారు. జగన్కి పవన్కి తేడా ఏంటన్నా? జగన్కి పవన్కి చాలా తేడా ఉంది. పవన్ గారు ఏంటంటే ఉన్నది నిజాయితీగా చెప్తాడు. ఖచ్చితంగా కూడా గెలుపు ఓటములతో సంబంధం లేదు. ఆయన మనం గమనించట్లయితే ఆయన 12 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, కానీ పోయిన ఎలక్షన్లో గెలవలేదు. అయినప్పటికీ కూడా ఆయన ప్రజల సమస్యల కోసం పోరాడుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ చూడండి, ఆయన ఎక్కడ సభ పెట్టినా సరే ఎంతమంది లక్షల మంది కూడా ప్రజలు వస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవర్ స్టార్. కొడాలి నానికి హార్ట్ అటాక్ వచ్చింది కదా, ఏం చెప్తారు? కొడాలి నాని గారికి త్వరలో ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వచ్చు. ఆయనకి ఈ విధంగా వచ్చిందంటే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన భవిష్యత్తు ఆయన కంటికి కనిపిస్తుంది. అదంతా తలుచుకుంటే తప్పనిసరిగా కూడా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశమే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పోసారి కృష్ణమూర్తి గారు అరెస్ట్ అయ్యారు. ఆయన మీద దాదాపు 18 కేసులు అయినాయి. మధ్యలో బెయిల్ వచ్చినా మళ్ళీ తీసుకెళ్ళి లోపలేశారు. చివరికి ఎందుకు వదిలేశారంటే భయపడ్డారు, ఆయన చచ్చిపోతాడేమో లోపల భయం వేసేదట. ఆయన అలా అయిపోయింది ఆయన పరిస్థితి.